సరిగా రుద్దు. ఏమిటది చేతుల్లో పట్టులేదా? నన్నే లేపేయటానికి ప్లాన్ చేస్తారా? ఎక్కడ ఆ రౌడీ గాడు? ఎక్కడ కోసేస్తాను. ఊళ్ళో లేడు. మాకు వాడికి ఏ సంబంధం లేదు. కత్తి వాడిదే, పోటు వాడిదే. పొడిచానంటేనా నాకేద్దాం చూస్తారా మాలిషు? ఆడెక్కడో చెప్పండి. బాబు మమ్మల్ని చంపొద్దు. మా పెళ్ళాల మొహాలు చూసేనా మమ్మల్ని వదిలే. వీళ్ళ మొహాలు చూస్తే ముందు మా మొగుళ్ళని పొడి చేస్తే శని వదిలిపోద్ది అన్నట్టుకుంది. మనసులో మాట చెప్పేస్తున్నా. చూసారా? కాబట్టి మిమ్మల్ని ఎవరిని వదలను. లేకపోతే 50 లక్షలకి గేమ్ ఆడతారా? 50 లక్షలా? 50 లక్షలేనంట. ఇంకనే 2.5 కోట్లు ఇచ్చిపోయావు. ఈ ముక్క ముందే తెలిస్తే ఎంత బాగుండేది. అనవసరంగా నారాయణ గారికి ₹1 కోటి ఇచ్చాం. ఏంట్రా డిస్కషన్? కొంపతీసి 50 కోట్లు అనుకున్నారా ఏంటి? అంత మెదడు మాకెక్కడ నడిచింది బాబు. ఇప్పుడు ఆదివారం, రేపు 10 కల్లా క్యాష్ నీ చేతిలో ఉంటది. తేడా వస్తే పీక లేచిపోతుంది. నా గుర్తు కదా ఉంచుకో. నువ్వు కదా నువ్వు పట్టుకో. అయ్య బాబోయ్, అదిరా బావా, ఇంత పెద్ద కొంపుంది కాబట్టే మహారాణి గారికి అంత బలిసింది. అనాథా గినాదా అని అంత కలరింగ్ ఇచ్చిందిరా బావా. 10-11 అయితే గానీ నిద్ర లేవరనుకుంటా మహారాణి గారు. ఈ కొత్త కమాల్ కట్టేవారు బావా? అదేరా బావా, నాకు అర్థం కావట్లేదు. ఇంతకీ మన మహారాణి గారేరి? ఎన్నిసార్లు చెప్పాను నీకు డిస్టర్బ్ చేయొద్దని? పొద్దున్నే వచ్చేస్తావు ఏదో మొహం వేసుకొని. ఏదో మొహని ఏదో మొహం. బయటికి ఈ ఆస్తంతా అమ్మాయిదేనట. వాళ్ళ తాత పోయిన కాడి నుంచి వీళ్ళందరూ దొబ్బి తింటూ ఆ అమ్మాయిని హింసపడుతున్నారంట బావా. సతీ 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 ఎప్పుడొచ్చావు? రాజా ఎక్కడ? రాజా బాంబే వెళ్ళాడు. బాంబే. ఎలా ఉన్నానో చూసిరమ్మని పంపించాడా? నాకు తెలుసు, ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంటాడు. ఎక్కడ వచ్చావే? వచ్చి బాత్రూమ్ కడుగు. వస్తున్నాను అత్తయ్య. ఏం పర్వాలేదు సతీ, ఈ కష్టాలన్నీ రాజా వచ్చే వరకే కదా. అంటే వాడు మాట తప్పడు సతీ. వస్తానని నా కొట్టేశాడు. వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు. ఆ అమ్మాయి మనతో ఉన్న నాళ్ళు ఎంత బాగా చూసుకున్నావురా. ఇలా చిటికేస్తే అన్ని పనులు చేసి పెట్టామా? కానీ ఇక్కడ ఇల్లు ఉడవడాలు, అంట్లు కడగడాలు, కావాల్సి వస్తే ఒళ్ళు కూడా పట్టించుకుంటారా. మనకెందుకు? మన పనేంటి? డబ్బు తీసుకున్నావా, డబ్బేసావా? నేనేదో మాటిచ్చానంట, వస్తానంట. మరి ఇంత మైకురాలేంట్రా? వాళ్ళందరి మధ్య ఎలా బతుకుతుందో. అంటే అమ్మాయి మీద లైకింగా? మీ లైకింగ్ ఓన్లీ మనీ. పోలేరా బాబు, రేపు పొద్దున్న ఆడితో గొడవ పెట్టేసుకుంటానని టెన్షన్ పడిపోయాను. రేపు అప్ప పేరు మీద బొండుగాడితో రిజిస్టర్ మ్యారేజ్ కదా. సంతకం పెట్టు. ఏమయ్యా
వేలు ముద్ర అన్నాయించవయ్యా. ఇప్పుడు చెయ్యిస్తానే. ఏంటి వద్దయ్యా? రైట్. రా, అమలం గారు, దిగండి. ఇదేంటిది? నువ్వేంటి? వీడెవడు? దీని రంకు మొగుడా? ఇది మా ఇంటి విషయం. అనవసరంగా జోక్యం కల్పించుకో. ఎవడన్నా పోలీసులకు ఫోన్ చేయండి రా. అట్టాగే చేస్తావరా? ఆడదాన్ని కొడతారా? ఆడాన్ని కొట్టాడంట. ఇది బావా, నువ్వు ఆడవాళ్ళు కొట్టబట్ట తెగ ఫీల్ అయిపోతారు. చెప్పైపోవాలి. ఎక్కడికి రా చెప్పైపోతారు. రేయ్, తను నా ప్రాణం. తన్ని మీరు కొట్టడం కాదురా, తన కంట్లో నలక పడ్డా మీరు చచ్చారే. ఈ రోజు నుంచి ఇంటి పనులు మీరే చెయ్యాలి. మిగిలిన ఎంగిలి మెతుకులు తిని బతకాలి. అర్థమైందా? బాబు చిన్నప్పటి నుంచి నా గురించి తప్ప పక్కడి గురించి ఆలోచించలేదు. అలాంటిది నీ గురించి తెలియట్లేదు మహి. నాకు తెలుసు. ఇది నేను నీకు 4 రోజుల కింద ఇచ్చింది కాదు, 12 ఏళ్ల క్రితం నేను నీకు ఇచ్చాను. పూటకి గంట కొట్టి మరి తప్పుడు ఎదురా బాబు. బావా మొదలెడదామా? వేడి వేడిగా కర్ర కొరడా కత్తి. బాబు నువ్వు పెట్టా పూట గంట కొట్టి వరుసలో నిలబెట్టి వాయిస్తా ఉంటే అబ్బా తట్టుకోలేకపోతున్నాం బాబు. అంత నొప్పిగా ఉందా? మానూపి గురించి కాదు బాబు, మీరు రోజుకు ఒక్కళ్ళని మాత్రమే కొడితే తమరు కొంచెం స్ట్రెయిన్ తగ్గుద్దని. మీరు అన్నట్టే కానిద్దాం. నేను ఒక్కడే కొడతాను, తర్వాత మిమ్మల్ని మీరే కొట్టుకోవాలి. బాబు ఒక్క నిమిషం, ఇదేదో బాగానే ఉంది. అతను ఒక్కళ్ళనే కొడతానంటున్నాడు కనుక మిగిలిన వాళ్ళందరూ అలా అలా తాకించుకుంటారు. అలాగే తేలిందా? అదే తిరిగి తిరిగి నీ దగ్గరకు వచ్చిందంటే దీన్ని బట్టి నీకేం అర్థమైంది? భూమే కాదు దెబ్బలు కూడా గుండ్రగా ఉంటాయి అని అర్థమైంది అయ్యా. అమ్మని మనోళ్ళ ఒంటి మీద బంగారం ఉందేంటి? ఇచ్చేయండి. అబ్బే కాకి బంగారం. కాకి బంగారం అంట. కరెక్ట్. అయ్యో అయ్యో పాపం పాపం బాబు, మేమేమి చేయలేకపోయినా పైలక్కులో ఎముడు ఊరుకోడు. మూసై యముడంటే ఆడి మొగుడొచ్చినా మనం ఏం కేర్ చేయం. ఎరోయ్
ఎమ్ముడు రాబే, ఇదేదో పెద్ద నీళ్ళకెత్తుంది, దీనికి సపోర్ట్ కొత్తావా? రా చూసుకుందాం. నీ అబ్బా 2 కాళ్ళ కింద మంట పెట్టేస్తా, పింగు పగిలిపోద్ది. ఎత్తాడు గోకెత్తాడన్నావు, రాడంటే మన దెబ్బకు మోల్తాడు తగ్గి మోకాల మీద పడి ఉంటుంది. ఎముడికి ఏమిటా పారవస్యం? అవి అన్నమయ్య కీర్తనలు కావు. శివ శివ అమ్మాలి బూతులండి. తెలుసు చిత్రగుప్త, వాడు చేయునది దైవ దూషణ, పాతకములలోకి మహాపాతకం. వాడిని శిక్షించుటకు అది చాలు. మా ప్రతీకారేచ్ఛ నెరవేరు సమయం ఆసన్నమైనది. లెక్కింపు వాడి పాపాల చిట్టా. మరలా ఏమైనది చిత్రగుప్త? అదేమి చిత్రమా ప్రభు, వాడి పాపములు ఒక్కటైనూ నమోదు కాలేదు. ఏమది? మహిమ మంత్రమా లేక మానవుని బొంబోళ జంప? ఏమో స్వామి, అది తమ దివ్య దృష్టికే తెలియవలేదు. ఏమైనది ప్రభు? భూలోకమున ప్రేమ అనే బొంబోళ జంబు ఒకటి ఏడ్చినది కదా, అదే వాడి రక్షా కవచంగా మారి పాపమును హరించుచున్నది. అయ్యో, వాడికి 10 దినములలో యమగండం ఉన్నది ప్రభు. అది దాటినచో 100 ఏళ్ల వరకు వాడికి చావు అసాధ్యము. సాధ్యముగా వించెదా. అనుమానాగ్నిని రగిలించి వారి ప్రేమను భగ్నముగా వించెదా. రక్షా కవచమును ఛిద్రము చేసి ఆ నరాధముణ్ణి నరకానికి ఇచ్చుకుని వచ్చేదా. అందుకు స్వయముగా నేనే భూలోకమునకు పేగెద.